ఈశ్వరుడు మిమ్మల్ని బాగా తనకి దగ్గరగా జరగడానికి అవకాశం ఇవ్వడానికి పంచేంద్రియాలు ఇచ్చాడు. ఇచ్చి కంటితో నన్ను బాగా చూడు, ముక్కుతో నా నిర్మాల్యం వాసన చూడు, నాలుకతో నా ప్రసాదంగా తిను, చెవితో నాకు సంబంధించినవి విను. ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అవే శత్రువులు అయ్యాయి. చూడకూడనివన్నీ ఇది చూస్తుంది, వినకూడనివన్నీ ఇది వింటుంది. అంటే దీనికి స్వాతంత్ర్యం ఏం లేదు, ఇవన్నీ మనసు వాడుకుంటోంది. ఈశ్వర ఇవన్నీ ఇచ్చిన వాడెవరు? నువ్వు. ఈ మనసు కూడా నువ్వే ఇచ్చావు. స్వామి నీది ఈ మనసు, ఇది నువ్వు నాకిచ్చి నువ్వేమన్నావు, ఈ మనసు నీ దగ్గర పెట్టమన్నావు. అదొక్కటే నాకు రావట్లేదు. అది తైతక్కలాడి నన్ను పాడు చేసేస్తోంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, ఇది బంధమోక్షములకు కారణం, కానీ నన్ను మోక్షం వైపుకి వెళ్ళనివ్వట్లేదు, పాడు చేసేస్తోంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే నువ్వు ఇచ్చింది తెచ్చి నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వేం చేస్తావో తెలుసా? దీన్ని నువ్వే బాగు చేయి.